అండ్ వీడియోని చివరి చూడండి. ఈ రోజు మార్నింగ్ అయిన ఎగ్జామ్ లో అడిగిన క్వశ్చన్స్ నాకు గుర్తుని మీతో షేర్ చేస్తాను. ఫస్ట్ ఇది మనకి పరవ అర్థం అడిగాడు. రెండోది శరీరానికి ఉత్పత్తి అర్థము, అంటే రోగాన్ని నశించేది అనేది శరీరం అనేది అవుతుంది. మనకి ఈవీఎస్ కి వచ్చేసరికి మార్చి 21 సెప్టెంబర్ 23 మనకి విషవత్తులు అనేవి ఏర్పడతాయి. సో దాని గురించి స్టేట్మెంట్స్ అనేవి ఒక 4 స్టేట్మెంట్స్ ఇచ్చి దాని గురించి ఇవ్వడం జరిగింది. ధ్వని అనేది అందులో ప్రవహిస్తుందండి. మనకి ఘన, ద్రవ, వాయు పదార్థాలు ఉన్నాయి. ఇది 9th క్లాస్ లో ఉంటది. ఇది దాని గురించి మొత్తం ఇవ్వడం జరిగింది. ఒక 4 స్టేట్మెంట్స్. టర్కీ కళ అనేది ఎవరి కాలంలో అభివృద్ధి చెందింది అని అడిగారు. అలాగే మనకి సత్య మహిమ అనే పాఠం ఉంది కదా, దాన్ని దేని నుండి తీసుకున్నామంటే గొద్దన గోలు నుంచి తీసుకోవడం జరిగింది. జల మార్గం 2 గురించి ఇవ్వడం అనేది జరిగింది. అంటే ఏ పట్టణాల్లో జల మార్గం నెంబర్ 2 అనేది ఉందో అనే దాని గురించి. కామన్వెల్త్ క్రీడలు అనేవి మనకి భారతదేశంలో ఎప్పుడు జరిగాయంటే 2010లో జరిగాయి. ఇప్పుడు మన ఇండియాలో మళ్ళీ 2030లో జరుగుతున్నాయి. వానపామ దీని గురించి నేను కమ్యూనిటీలో పోస్ట్ చేయడం అనేది జరిగింది. అంటే మనకి ఏ జీవికి అయితే ఎముకలు ఉండవని అడగడం అనేది జరిగింది. కమ్యూనిటీ పోస్ట్ చూడొచ్చు. అలాగే దీని గురించి నేను రీల్ చేయడం అనేది జరిగింది ఇన్స్టాగ్రామ్ లో. ఈజీ బాయ్ గురించి, మెకరాంకో, ఏఎన్ నీల్ గురించి యూట్యూబ్ లో షార్ట్ చేశాను, ఒకసారి చూడండి. ఈజీ బాయ్ గురించి అడగడం జరిగింది. అతని యొక్క రచనలని మొత్తం 4 ఇచ్చాడు అవి. నెక్స్ట్ ఫైల్ సైజ్ గురించి తగ్గించడం. ఫైల్ సైజ్ తగ్గించడానికి మనం ఏది వాడతాం అంటే జిప్ అనేది వాడతాం. ఎక్కువ అమ్మి ఉంటుంది దాన్ని కంప్రెస్ చేయడానికి జిప్ అనేది వాడతారు. తోలు బొమ్మలాట మనకి 5th క్లాస్ లో ఉంది. అంటే 90 ఆమడాలు వెళ్ళాను మనం తోలు బొమ్మల ఆట చూడాలి అనేది ఉంటుంది కదా, దాని గురించి ఇచ్చాడు. సంశ్లేషణ పద్ధతి ఇది మనకి మ్యాథ్స్ లో అడిగాడు. సమాంతర చతుర్భుజానికి ఎన్ని కొలతలు నిర్మిస్తారు అని అంటే మనకి 4 కొలతలతో నిర్మిస్తాం. కైనెస్టిక్ లెర్నర్స్ గురించి, ఫారెన్ లాంగ్వేజ్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, వాయిస్, స్పెల్లింగ్, డిక్షనరీ స్కిల్స్. అలాగే సామాజికీకరణం అనే నిర్వచనం ఇచ్చాడు. మనకి పెరుగుదల వికాసంలో ఆండర్సన్ ఇచ్చిన నిర్వచనం ఉంది కదా, శరీరం యొక్క ఆకారాలు, ప్రాకారాలు, దాని గురించి. నెక్స్ట్ బహుభవాదము, తెలుగు మెథడాలజీ గురించి. జతపరచడం చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఒకసారి చూడండి. వికాస సూత్రాల నుంచి కంపల్సరీ బిట్. నా షిఫ్ట్ లో వచ్చేసరికి వికాసం గురించి అడగడం జరిగింది. అంటే వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి అన్నాడు. కానీ అది సరైందో కాదని అడిగాడు. వ్యక్తులు ఉండవు కదా వికాసంలో, వ్యక్తిగత భేదాలు అనేవి ఉండవు అంటే ఆడు ఇచ్చాడు రాంగ్ స్టేట్మెంట్ కింద, అది మనం సరి చేయాలి. అలాగే ఉద్వేగ వికాసం గురించి ఇచ్చాడు. నెక్స్ట్ ప్రాదేశిక ప్రజ్ఞ 2 నుంచి 100 వరకు మధ్యలో ఉన్న సంయుక్త సంఖ్యలు ఏవని అడిగాడు. అక్షరాలు ఎన్ని రకాలు, అది దాని గురించి. బోధన ప్రాధాన్యత, శతాబ్దం అనేవి ఉన్నాయి. ఇందులో ఏది కరెక్ట్ అనేది ఏంటండి. రోషన్ శిరామరక, మనకి రోషన్ శిరామరకలో మొత్తం ఉంటాయి కదా, స్థానము, విషయం. నెక్స్ట్ హ్యూమన్ బాడీ, దాని గురించి మొత్తం అన్నిటి గురించి. మనకి హ్యూమన్ బాడీ గురించి అని చెప్పడం జరిగింది. హెచ్డి అవన్నీ స్మాల్, క్యాపిటల్, దాని గురించి. మనకి రాజారావు, సుధీర్, పద్మావతి ఉన్నారు కదా, అతను ఆర్మీలో ఉద్యోగం చేస్తాడు. దాని గురించి. సుధీర్ ఆర్మీ సెలక్షన్ గురించి వెళ్తాను అన్నాడు కదా, సో దాని గురించి. రాజారావు ఉద్యోగం అనేది నేను వెతుకుతానని చెప్తాడు. సో ఎవరు వెతుకుతారని అడిగి అది దాని గురించి ఇచ్చే స్టేట్మెంట్. నెక్స్ట్ రావూరి భరద్వాజ్, ఇతనికి ఏంటి మనకి పాకుడు రాలే నవలకి జ్ఞానపీఠ పురస్కారం అనేది వచ్చింది. అది ఏంటనేది అడిగాడు. నవల, కథ, ఏంటనేది. అది నవల, అది పాకుడు రాలనేది. నెక్స్ట్ ప్రకృతులు, వికృతులు, కార్యము, కర్జము, పుత్రుడు, బొట్టే ఏదో ఉంటది కదా, సో దాని గురించి మొత్తం 4 ఇచ్చాడు. నాకు 2 గుర్తున్నాయి, కరెక్ట్ లేదు. ఉపగమ, పరిహార, సంఘర్షణ, కృష్ణా నది ఒడ్డున ఉన్న నగరాలు అన్నాడు. మొత్తం 4 ఇచ్చాడు అవి, దాని గురించి. మన సిద్ధాంతాలు, వ్యక్తులు అన్నాం కదా, మనకి ఆల్రెడీ మనం సిద్ధాంతాలు, వ్యక్తులు అన్నాం కదా, ఇది మన యూట్యూబ్ లో పోస్ట్ చేసాం. సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా 4 వచ్చాయి. మన సిద్ధాంతాలు అంటే నిరూపణ, మూలక సిద్ధాంతం, సామాన్యీకరణ సిద్ధాంతం, ఆదర్శాల వాళ్ళ సిద్ధాంతం, ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం. ఆ 4 ఇచ్చి దాన్ని మ్యాచింగ్ చేయమన్నారు. గెస్టాల్వాదులు, చార్లెస్ జెడ్, డబ్ల్యూస్ బ్లాగే ఉన్నది కదా, వాళ్ళ గురించి. మనకి గమ్యాన్ని చేరుకోవడం అంటే గమ్యస్థానాన్ని చేరుకున్నామని ప్రసంగించినది ఎవరంటే జవహర్ లాల్ నెహ్రూ. నాకు ఈ బిట్టు తెలీదు. ఆప్షన్స్ అనేవి ఇలా ఇవ్వడం జరిగింది. అలాగే ఎరిక్ ఎరిక్సన్ గురించి ఇచ్చారు. మనకు తెలుసు కదా, దశలు అనేవి 8 ఉంటాయి, దాని గురించి. అలాగే స్థల పురాణం అనేది ఏ పాఠానికి సంబంధించింది అన్నాడు. అట్రాక్టివ్, ఆపోజిట్, కంజక్షన్ అనేది రీజన్, బట్, బికాజ్, దాని క్లాజెస్ గురించి ఇచ్చాడు. అలాగే మనకి ప్రపోజిషన్ ఇది. అలాగే ఆర్టికల్స్ గురించి. మిడివల్ ఇంగ్లీష్ గురించి అడిగాడు మెథడాలజీలో. అలాగే మనకి మ్యాథమెటిక్స్ అన్నాం కదా ఇక్కడ, అందులో మనకి బోర్డ్స్ అనేవి ఉంటాయి కదా, అందులో జియో కాదు మొత్తం 7 ఉంటాయి కదా, అది నేపియర్ పట్టికలు అవి, అలా దాని గురించి మొత్తం. అందులో ఏది కాదని అడిగాడులేండి మొత్తం. ఇక్కడ ఎడిషనల్ సంబంధించి చిన్నది ఇచ్చాడు. అండర్సన్ గురించి
ఎక్కువగా స్టేట్మెంట్స్ అనేవి ఎందుకు వస్తూనే ఉన్నాం. అలాగే మనకి సింహం ఉంది కదా, మనకి 6th క్లాస్ లో జింక్ అనేవి ఉంటాయి. అవి వేరే వేరేగా డిఫరెంట్ స్టేట్మెంట్ లో ఆడడం అనేది జరిగింది. మనకి ఎడారి మొక్కలకి కాండం ద్వారా వాటర్ అనేది తీసుకొని ఉంటుంది. దానికి మనకి ఒంటి అనేది నైట్ టైం కూడా నడుస్తూ ఉంటది కదా, సో అలాంటి స్టేట్మెంట్లు అనేది చాలా ఎక్కువగా ఇవ్వడం అనేది జరిగింది. జింక్ అనేది వేరే స్టేట్మెంట్ లో వేరే క్వశ్చన్ లో ఇచ్చాడు. దానికి పెద్ద చెవులు ఉంటాయి, దానికి కళ్ళు అన్నమాట పక్కకు ఉంటాయి. సో అలా చాలా ఎక్కువగా అడగడం అనేది జరిగింది. అలాగే పాండ్యులు మరియు హోయిసాల గురించి ఇవ్వడం జరిగింది. ఒకే బిట్ లో రెండు. బక్సర్ యుద్ధం జరిగినప్పుడు జమీందారు ఎవరని అడగడం జరిగింది. వ్యాప్తి అనేది మనకి మ్యాథ్స్ కి సంబంధించి, అదే డామర్ పరిస్థితి నాకు ఇది కరెక్ట్ ఐడియా లేదు. ఏ రాష్ట్రంలో ఉంది, పశ్చిమ బెంగాల్, గుజరాత్, సో అలాంటివి ఇచ్చాడు. స్వయం కేంద్రీకత అనేది ఏ దశకి చెందింది అని అడగడం జరిగింది. ఈ మినీ స్పోట మల్టీ స్పెసిఫిక్ పర్సనాలిటీ ఇన్వెంటరీ ఉంది కదా, ఇందులో వేరే వేరే డిఫరెంట్ ఉన్నాయి. మనకి 550 ఉంటాయి. అందులో వేరే వేరే డిసీజెస్ గురించి ఇవ్వడం అనేది జరిగింది. అది కూడా మ్యాచింగ్ లో ఇవ్వడం అనేది జరిగింది. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.